గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 9వ తారీఖు ఆగస్టు 2026 నుండి 15వ తారీఖు ఆగస్టు 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే రవి ఈ వారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు ఈ వారం అంతా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ వారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. గురుడు ఈ వారం అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. ఇక శుక్రుడి వారం అంతా కూడా కన్యా రాశిలోనే ప్రయాణం చేస్తున్నాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. రాహు ఈ వారం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతు అయితే కనుక ఈ వారం అంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. అయితే వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది ఈ వారం. వ్యాపారాల ద్వారా చక్కగా ఎక్కువగా డబ్బులు సంపాదించుకునే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే వాహన యోగం బాగా కనపడుతోంది. గృహయోగము, వాహన యోగము, శారీరక సౌఖ్యము చాలా బాగా ఉన్నాయి. అలాగే భౌతికపరమైన ఆనందాలకి, సుఖాలకి, భోగాలకి, సంతోషానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించే పరిస్థితి కనపడుతోంది. అలాగే ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నా లేదా ఎవరితోటైనా రిలేషన్షిప్ పెట్టుకోవాలి అనుకున్నా, శారీరకంగా కలవాలనుకున్నా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. అనేక రకాల సమస్యలు, తగాదాలు, పోట్లాటలు, గొడవలు, వివాదాలు అన్నీ పరిష్కారం అవుతాయి. ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా పోరాడి ఎదుర్కొనే పరిస్థితి ఈ వారం మీకు కనపడుతోంది. అలాగే అందం పట్ల ఆసక్తి, బట్టల పట్ల ఆసక్తి, సెల్ ఫోన్ పట్ల ఆసక్తి, వ్యామోహాలు బాగా పెరుగుతాయి. ముఖ్యంగా స్నేహితులతో కలిపి ప్రయాణాలు చేయడము లేదా కొన్ని రకాల కోరికలు తీర్చుకోవడము చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రజలతో సంబంధాల బాంధవ్యాలన్నీ పెరుగుతాయి. అలాగే ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. అయితే ఆదాయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తుల వల్ల విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి. లేదా ఇంట్లో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యల వల్ల కానీ, పిల్లలకి సంబంధించినటువంటి ఖర్చుల వల్ల కానీ సంపాదించిన డబ్బులన్నీ కూడా కొంచెం ఖర్చులు అధికంగా అయ్యే అవకాశాలే ముఖ్యంగా ఈ వారం కనపడుతున్నాయి. అయితే మీ జీవితాన్ని ఖచ్చితంగా మలుపు తిప్పే, మార్చే అద్భుతమైనటువంటి మాట వినబోతున్నారు, వార్త వినబోతున్నారు, చక్కని అవకాశం మీరు చూడబోతున్నారు ఈ వారం. అలాగే మీ జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారని చెప్పచ్చు. అలాగే రోడ్లు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లేదా ఏదైనా మేస్త్రులు, తాపి మేస్త్రులు వీళ్ళందరికీ కూడా ఈ వారం చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి. కాంట్రాక్టులు రాబోతున్నాయి. అలాగే పిల్లలని పెంచే విషయంలో, పిల్లలని క్రమశిక్షణగా ఉంచేటటువంటి విషయంలో ఈ వారం ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. వ్యవసాయదారులు కూడా వ్యవసాయ పరంగా వృద్ధి కనపడుతోంది, ఆర్థిక ప్రగతి కనపడుతోంది, ధనలాభం కనపడుతోంది. కొత్త నిర్ణయాలు తీసుకుని సక్సెస్ అవుతారు. అలాగే డబ్బుల పరంగా కానీ, చేసేటటువంటి పనుల పరంగా కానీ చక్కని పురోగతి కనపడుతోంది. అయితే ఖర్చుల విషయంలోనే చాలా ఎక్కువగా దుబారా ఖర్చులు, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే పరిస్థితులు, ఇలాంటి ప్రభావాలు కొంచెం ఎక్కువగా మిమ్మల్ని మీద ప్రభావం చూపిస్తున్నాయి. వ్యాపారాల ద్వారా లేదా గృహాల ద్వారా అనేక రకాల వ్యవహారాల ద్వారా ఖర్చులు అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు జాగ్రత్త. అయితే కొత్తగా ఇల్లు కొనాలనుకున్నా, కట్టాలనుకున్నా చక్కని గృహయోగం ఈ వారం మీకు రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా గృహం కట్టచ్చు, కొనచ్చు, అనుకూలంగానే కనపడుతుంది. నిరుద్యోగులు కూడా ఆపద్ధర్మ ఉద్యోగాలు కనపడుతున్నాయి. అంటే శాశ్వతమైనటువంటి పర్మనెంట్ అయ్యే ఉద్యోగాలు కాకుండా తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి యందు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో జాయిన్ అవ్వడం మంచిది. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా మీ స్థాయి పెరిగేటటువంటి, మీ హోదా పెరిగేటటువంటి, మీకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి మార్పులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ లాంటివి ఖచ్చితంగా యోగిస్తాయి. అలాగే ప్రేమించిన వాళ్ళతో శారీరక కలయికలు కానీ, భోగాలు కానీ, శారీరక సుఖాలు కానీ అనుభవించే ప్రయత్నం చేసి ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. భూముల్లో కానీ, గృహాలలో కానీ, బంగారం యందు కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లలో కానీ, పాలసీల్లోనే కానీ పెట్టుబడులు పెట్టినట్లయితే మీకు చక్కని వృద్ధితో పాటుగా చక్కని ప్రగతి, ఆర్థిక లాభము, భవిష్యత్తులో వాటి వల్ల మీరు ఉపయోగపడే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి అలాంటి వాటిలో చక్కగా పెట్టుబడులు అయితే పెట్టచ్చు. వ్యాపారాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు, పోటీతత్వంతో వ్యాపారం చేస్తారు. అలాగే కాంపిటేటివ్గా వ్యాపారాలు చేసి సక్సెస్ని అయితే సాధించుకోగలుగుతారు. అలాగే ఇంట్లో, కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న తగాదాలు, గొడవలు ఉన్నా, ఆస్తి వివాదాలు ఉన్నా కూడా కూర్చుని మాట్లాడుకుని వాటిని పరిష్కరించుకునే అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తారు, తపన పడతారు, ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక మార్పులు కనపడుతున్నాయి. పెట్టుబడులు చక్కగా యోగిస్తాయి. షేర్లు ఎందుకు కానీ, ట్రేడింగ్లకు ఎందుకు కానీ చక్కగా వ్యవహారాలు చేసి లావాదేవీలు జరపగలుగుతారు. అయితే అలాంటి వారందరూ
జాతకంలో బలం ఉందా లేదా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇక వివాహ విషయంలో కూడా సరైనటువంటి సంబంధాలు రాక, వివాహాలు కుదరక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఇబ్బందులు పడుతూ ఉన్నారో అలాంటి వారందరికీ ఈ వారం చక్కని వివాహ అవకాశాలు, ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరిగే అవకాశాలు, ప్రేమికుల మధ్య కలయికలు లేదా సమస్యలు పరిష్కారం కనపడుతోంది. సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఏదైనా సమస్యలుంటే డాక్టర్లు చూపించుకోవడం కానీ, పరిహారాలు చేయించుకోవడం కానీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గడం, వివాహ ప్రయత్నాలు ఫలించడం, ఇంట్లో మీ ప్రేమకి అంగీకారం తెలపడంతో పాటుగా ఇద్దరి మధ్య ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉంటే కనుక వాటిని పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కొత్తగా ఆలోచించడమే కాదు, నూతన ప్రాజెక్టులు చేపట్టడమే కాదు, ఉన్నతమైనటువంటి రీతిలో విజయాలందు పొందగలిగే అవకాశం కనపడుతోంది. మీరు అనుకున్నది సాధించడానికి ఈ వారం అంతా కూడా విపరీతంగా శ్రమ పడతారు అని చెప్పొచ్చు. అలాగే ఎంతకైనా తెగించి ఈ వారం మీరు అనుకున్న ఫలితాలు సాధించుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యపరంగా కూడా అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడము, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, వ్యాయామాలు చేయడంతో పాటుగా పౌష్టికమైనటువంటి ఆహారాన్ని తినడము, ఫాస్ట్ ఫుడ్లు, బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలుగుతారు ఈ వారం. అలాగే మీలో మాట తీరు చాలా బాగుండడం, అందరినీ మీ మాట తీరుతోటి ఆకట్టుకునేటటువంటి గుణం, ఇది మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి ఖచ్చితంగా ఈ వారం తీసుకెళ్తుంది. అలాగే దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. నూతన గృహాలు కొనాలనుకున్నా, కట్టాలనుకున్నా ఈ వారం చాలా యోగ్యతగా కనపడుతోంది. అలాగే ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ మంచిది కాదు. ఈ వారం ఎవరికి కూడా షూరిటీ సంతకాలు మాత్రం పెట్టకండి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి, వ్యాపారాలు చేసేవారికి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టేటటువంటి వారికి, పర్మిషన్ల కోసం ప్రయత్నం చేసేవారికి, ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా ప్లాన్ అప్రూవల్స్ కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం చాలా అవకాశాలు ఉన్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి, విహారయాత్రలు చేయాలనుకునే వారికి కూడా ఈ వారం అవకాశాలు కనపడుతున్నాయి. అయితే మీరు సంపాదించినటువంటి డబ్బులను మీకోసం కాకుండా మీరు ప్రేమించిన వాళ్ళ కోసం కానీ, కుటుంబ సభ్యుల కోసం కానీ బాగా ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. చదువు యొక్క విలువ బాగా తెలుసుకుంటారు. మంచి స్నేహితులతోటి, చదువు బాగా వచ్చినటువంటి స్నేహితులతోటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక వెరిఫికేషన్ చేసుకోవడంతో పాటుగా గొప్ప వ్యక్తులని ఆదర్శంగా తీసుకుంటారు. గొప్ప గొప్ప గోల్స్ మీరు నిర్ణయించుకుంటారు. తద్వారా విద్యలో ఉన్నతమైన స్థాయికి వెళ్తే వెళ్ళగలుగుతారు. నేర్చుకున్నటువంటి విద్యని మీకోసము, సమాజం కోసము, లేదా కుటుంబం కోసము, లేదా దేశం కోసం ఉపయోగించాలన్న తపన మీ చదువు యొక్క విషయాన్ని మారుస్తుందని చెప్పచ్చు. కాబట్టి చదువుకునే విద్యార్థులకి వారం అనుకూలమైన కాలము. ఉద్యోగస్తులు కూడా పోటీతత్వంతో ఉద్యోగం చేయడం, ఉద్యోగ కార్యాలయాల్లో సమస్యలు పరిష్కారం చేసుకోవడము, శ్రద్ధగా, ఆసక్తిగా, ఏకాగ్రతగా ఉద్యోగాలు చేయడం ద్వారా చక్కగా ఉద్యోగ కార్యాలయాల్లో మీరు అనుకున్నది సాధించుకోగలుగుతారు. ఎప్పటి నుంచో ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు పరిష్కారం కనపడుతోంది. నిరుద్యోగులకి శుభవార్త కనపడుతోంది. స్త్రీలకు కూడా ఇంట్లో యోగా సాధన చేయడం కానీ, ఆరోగ్యపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం కానీ, నాజూకుగా ఉండడానికి ప్రయత్నం చేయడం కానీ, లేదా దేవతారాధన చేయడం, ఇంట్లో పూజలు, వ్రతాలు, నోములు చేయడం లాంటివి ఎక్కువ శ్రద్ధ పెడతారు. మీ నడవడిక అందరినీ ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. స్త్రీలకి, వ్యాపారస్తులు కూడా ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు చేయడం, తెలివితేటలతోటి నిర్ణయాలు తీసుకోవడం, అలాగే భవిష్యత్తుని అర్థం చేసుకుని వ్యాపారాల్లో మార్పులు తెచ్చుకోవడము, సోషల్ మీడియాని వినియోగించుకుని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడము, వ్యాపారాల ద్వారా ముందరికి వేయడం చేయడం ద్వారా వ్యాపారస్తులందరికీ చక్కని అవకాశాలు ఉన్నాయి. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ వారం అంతా కూడా వ్యాపారస్తులకి కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. ఇంట్లో దేవతారాధన చేసుకోండి, ఆలయ దర్శనాలు చేయండి. ఈ వారం ఇంకా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.